ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు కృష్ణా జిల్లాలో మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటించనున్నారు. తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు జగన్ పర్యటనపై ఆంక్షలు విధించారు. పర్యటనలో కేవలం 500 మంది 10 వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వబడినట్లు తెలిపారు. రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, గొల్లపాలెం ప్రాంతాల్లో పర్యటించాలని సూచించారు. ఇక మాజీ ఎమ్మెల్యేలు, మండల, గ్రామ నాయకులకు ముందుగానే నోటీసులు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రజా భద్రత దృష్ట్యా నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. చెప్పండి సుబ్బు, అప్డేట్స్ ఏంటి? ఓకే దేవిక, ఈ మోంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ ఈ రోజు పర్యటిస్తున్నారు. ముఖ్యంగా కృష్ణా జిల్లాలోని పెనమలూరు, మచిలీపట్నం నియోజకవర్గాల మీదుగా ఈయన పర్యటన ముఖ్యంగా కొనసాగనుంది. అయితే అధికారులు ఈ జగన్ పర్యటన పైన ఆంక్షలు విధించారు. ముఖ్యంగా రామరాజపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్ఎన్ గొల్లపాలెంలో మాత్రమే పర్యటించాలని చెప్పేసి కూడా ఆంక్షలు విధించడం జరిగింది. అంతేకాకుండా కాన్వాయ్ లో 10 వెహికల్స్ కంటే 10 వాహనాల కంటే ఎక్కువ ఉండకూడదని ఆంక్షలు విధించడం జరిగింది. దాంతో పాటు మొత్తంగా 500 మంది కంటే ఎక్కువ మంది ఉండకూడదని చెప్పేసి కూడా ఆంక్షలు విధించడం జరిగింది. ఏదైతే మనం జగన్ పర్యటనలో గతంలో చూసుకుంటే జరిగిన అపశృతులు, జరిగిన తొక్కిసలాటల కారణంగా ఒకళ్ళిద్దరు చనిపోవటం, ఆ వాహనం కింద పడి జగన్ ప్రయాణిస్తున్న వాహనం కింద కూడా పడి ఒక వ్యక్తి దుర్మరణం పాలు చెందటం, ఈ రెండింటి నేపథ్యంలో అధికారులు దీని మీద కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది, ఆంక్షలు విధించడం జరిగింది. అంతేకాకుండా లిమిటెడ్ ఏరియాస్ లోనే ఒక 4-5 గ్రామాల్లోనే పర్యటించాలి, ఒక 500 కంటే ఎక్కువ మంది ఉండకూడదు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఉండే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మండల స్థాయి నాయకులందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టూర్ మొత్తం, జగన్ పర్యటన మొత్తం ప్రశాంతంగా జరిగేలాగా సహకరించాలని చెప్పేసి, అటువంటిది ఏదన్నా జరిగితే మీరే బాధ్యత వహించాలని చెప్పేసి అధికారులు స్థానికంగా ఉండే వైఎస్ఆర్సీపీ మండల నాయకులు, మాజీ ఎమ్మెల్యేలందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ జగన్ మొత్తం ఈ పెరంబలూరు నియోజకవర్గంలో దాదాపుగా ఈ వరికి సంబంధించి చాలా వరకు పొలాలు దెబ్బతింటాం, మజిలీపట్నంలో కూడా ఈ గూడూరు ఆ ప్రాంతాల్లో చాలా వరకు దెబ్బతింటం జరిగింది. అయితే జగన్ ఈ పర్యటనకు వస్తున్నారనగానే అధికారులు పెద్ద ఎత్తున ఆంక్షలు విధించడం జరిగింది. ఎందుకంటే గతంలో జరిగిన దుష్పరిణామాలను మా పరిగణలోకి తీసుకుని వీళ్ళందరినీ కూడా ఆంక్షలు విధించి వాళ్ళందరినీ కూడా అదుపు చేయాలని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. దీనికి వైఎస్ఆర్సీపీ మాత్రం పెద్దగా స్పందించలేదు, అధికారుల ఆంక్షలకు పెద్ద స్పందించలేదు. తాము పర్యటనకు వెళ్తున్నాం, వచ్చే అభిమానులు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏం జరుగుద్ది అనే దాని మీద ఉత్కంఠత అయితే నెలకొంది. అధికారులు మాత్రం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఏదైనా కానీ అవాంఛనీయ సంఘటనలు జరిగితే వైసీపీకి సంబంధించిన నాయకులే బాధ్యత తీసుకోవాలని చెప్పేసి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. దేవిక, అయితే నష్టపోయిన రైతులకి పంట నష్టపరిహారం ఏమైనా ఇచ్చే ఛాన్స్ ఉందంటారా ఈ పర్యటనలో? నష్టాన్ని అంచనా వేసి వాళ్ళని ఓదార్చడానికి మాత్రమే, పరామర్శించడానికి మాత్రమే వస్తున్నారు. అయితే దీని నష్టాన్ని చూసిన తర్వాత ఏం చేయాలనే దాని మీద ఒక నిర్ణయానికి అయితే వచ్చే అవకాశం ఉంటుంది. వైఎస్ఆర్ పార్టీ తరఫున ఏమన్నా ఇస్తారా, లేకపోతే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి నష్టపోయిన రైతుల్ని పరామర్శించి నష్టాన్ని అంచనా వేయడానికి మాత్రమే వైఎస్ జగన్ వస్తా ఉన్నారు. దాన్ని అంతటిని ఇప్పుడు పరిశీలించిన తర్వాత దీని మీద ఒక కమిటీ ఏదైతే ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వారట్ బ్యూరో కానీ ఆ సభ్యులు ముఖ్య నాయకులతో కానీ సమావేశం అయిన తర్వాత దాన్ని ఏం చేయాలనేది ఆలోచించే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతానికైతే రైతులను పరామర్శించడానికి మాత్రమే వస్తున్నారని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సుబ్బు.